రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మనపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ, మరి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము కీర్తన గ్రంథం 106వ అధ్యాయము మరి 9, 10, 11 వచనాలు చూద్దాము. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. పగవారి చేతిలో నుండి నిన్ను రక్షించెదను, శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించెదను. నీళ్లు నీ శత్రువుని ముంచివేసి ఒక్కరు కూడా మిగలకుండా చేసెను. అంటే ఈరోజు నిన్ను ఏదైతే బాధిస్తూ ఉందో, నీ జీవితంలో ఏదైతే నీకు సమస్యాత్మకంగా ఉందో, లేదా ఏ శోధనైతే నువ్వు అనుభవిస్తున్నావో, ప్రభా ఈ శోధన నుంచి నాకు ఇంకా విడుదల లేదా, ఎంతకాలము ప్రభా అని విసిగిపోయావేమో, వేసారిపోయావేమో, అలసిపోయావేమో, సంవత్సరాల తరబడి ఎదురు చూసి ఈ కార్యము ఇంకా ఎప్పుడు చేస్తావు ప్రభా అని నీ పాదాలు పట్టుకొని ఉన్నాను అని మరి విసిగిపోయినటువంటి, అలసిపోయినటువంటి, సొమ్మసిల్లిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడని, నీ పగవారి చేతిలో నుండి నిన్ను రక్షించదను, నీ శత్రువు చేతిలో నుంచి నిన్ను విమోచించదను. నీళ్లు నీ శత్రువుని ముంచివేసి ఒక్కడైనను మిగలకుండా చేసిన. అంటే నీ జీవితంలో ఏ స్ట్రగుల్స్ అయితే, ఏ ట్రబుల్స్ అయితే నువ్వు అనుభవిస్తున్నావో, ఏ పోరాటాలు అయితే నువ్వు అనుభవిస్తున్నావో, అవి ఒక్కటి కూడా మిగలకుండా ఆయన తీసివేస్తానంటున్నాడు, ముంచి వేస్తానంటున్నాడు. ఆ రోజు ఎర్ర సముద్రమును దాటుతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చిన శత్రువును శేషం ఒక్కటి కూడా మిగలకుండా సముద్రపు నీటిలో ఎలాగైతే ముంచి వేశాడో, నిన్ను బాధిస్తూ, నిన్ను వేధిస్తూ, నిన్ను వెంటాడుతూ సంవత్సరాల తరబడి నీకు నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఆ శత్రువును ఒక్కటైనను మిగలకుండా ఆయన ముంచి వేస్తానంటున్నాడు, తీసివేస్తానంటున్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు, నిన్ను విమోచిస్తానంటున్నాడు. ఎందుకండి మరి నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని దేవుణ్ణి క్వశ్చన్ చేసి అలసిపోయావు, సొమ్మసిల్లిన వారి ప్రార్థన దేవుడు నిజంగా ఆలకిస్తాడు. అలసిన వారి ప్రార్థన, విసిగిపోయి ఉన్న వారి ప్రార్థన, నిరాశలో ఉన్న వారి ప్రార్థన ఆలకించి ఆయన జవాబిచ్చే దేవుడు కనుక ఈరోజు ఈ వాగ్దానం ద్వారా కూడా నిన్ను బలపరుస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం, దైవ దీవెనలు పొందుకుందాం. నువ్వు అనుభవించేటటువంటి ఈ స్ట్రగులు ఎన్నైతే నువ్వు అనుభవిస్తున్నావో అవి ఒక్కటి కూడా ఉండకుండా ఆయన నిర్మూలము చేసి నిన్ను రక్షించి విమోచించి నీకు నెమ్మది కలుగ చేస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడా, ఘనమైన తండ్రి, నీవు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీ వందనాలయ్యా. ఎంతోమంది వారి సమస్యలను బట్టి, వారి బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి, వ్యక్తిగత జీవితాలను బట్టి అలసి సొలసి సొమ్మసిల్లిపోయిన పరిస్థితిలో ఉన్నారు ప్రభా. అటు బిడ్డలను మీరు తాకండి, ముట్టండి. లేని స్ట్రెంత్ కూడా నాయన నీ సన్నిధిని బట్టి వారు బలం పొందుకుంటున్నారు తండ్రి. అటు బిడ్డలను బట్టి కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాన్ని దీవించండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి, మానసికమైన ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి. అకాడమిక్ ఇయర్ అంతా బిడ్డల చుట్టూ మీ కాపుదల ఉంచమని, స్థానిక సంఘాలను ఆశీర్వదించమని, యవ్వన బిడ్డలను తండ్రి నీ సన్నిధిలో బలముగా వాడుకోనమని, యేసయ్య ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.